கோயிலில் கல்யாண தடை இருக்கிறவங்க, குழந்தை வர இல்லாதவங்க எல்லாம் வந்து காமாட்சி அம்மா வேண்டிட்டு போகிறாங்க. ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హైదరాబాద్ నుండి వీరన్గూడ నుండి వచ్చాను. మేము అందరం ఫ్యామిలీతో వచ్చాము. మంచి కామాక్షి అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకము. పీఠం పైన అధిరోహిస్తూ ఉంటుంది కానీ అది భూమి కాని ఉండదు అనమాట పీఠం. అదే ఇక్కడ మహత్యం. నిజంగా అమ్మవారి దర్శనం ఈ రోజు మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ నరేంద్ర. మన అఖండ భారతదేశంలోనే అష్టాదశ శక్తిపీఠాల గురించి మీరు వినే ఉంటారు. వాటిల్లో ఒకటైనటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం. ఇది కామాక్షి మాతకి అంకితం చేయబడిన అతి పురాతనమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో ఉంది. ఈ ఆలయము కాంచీపురంలో భాగమైనటువంటి శివకంచిలో ఏకైక అమ్మవారి ఆలయం. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు ఇష్టకామేశ్వరే కాకుండా సరస్వతీదేవి స్వరూపం కూడా. అతి పురాతనమైనటువంటి ఈ గొప్ప శక్తిపీఠంలో కొలువైన శ్రీ కామాక్షి అమ్మవారి మహిమ మరియు ఆలయ పురాణ చరిత్రని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సప్తమోక్ష క్షేత్రాలు, ఈ మాటని మీరు వినే ఉంటారు. మనలో కొంతమంది ఈ మోక్షపురి క్షేత్రాలన్నింటినీ దర్శించుకునే ఉంటాము. కొంతమంది సమయం దొరక్క వెనక ముందుగా దర్శించుకుంటారు. కానీ ఈ మోక్షపురుల గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాలని దర్శించుకుంటారు. మన భారతదేశం మొత్తం మీద హరిద్వార్, ఉజ్జయిని, వారణాసి, మధుర, ద్వారక, అయోధ్య, కాంచీపురం, వీటన్నిటిని కూడా మనం సప్త మోక్షపురి క్షేత్రాలు అంటాం. భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ మోక్షపురి క్షేత్రాలలో 6 క్షేత్రాలు ఉత్తర భారతదేశంలోనే ఉండిపోయాయి. మన అదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో ఒకే ఒక మోక్షపురి క్షేత్రం కాంచీపురంలో కొలువయ్యున్న కంచి కామాక్షి అమ్మ దేవస్థానం. ఒకవేళ మన దక్షిణ భారతదేశంలో ఈ మోక్షపురి క్షేత్రం కానీ లేకపోయినట్లయితే మోక్షం కోసం మనందరం ఉత్తర భారతదేశం వైపు పరుగులు తీయాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఒక భాగమైనటువంటి శివకంచిలో కొలువై ఉన్న ఏకైక అమ్మవారి దేవస్థానం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం. కాంచీపురంలో కొలువైనటువంటి అమ్మవారి శక్తి మహా అద్భుతం. కామాక్షి, కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే కన్నులు కలది అని అర్థము. సరస్వతి లక్ష్మీదేవిని 2 కన్నులుగా కలది అని అర్థము. చూసారా అమ్మవారు ఎంతటి గొప్ప శక్తి స్వరూపము. అదేవిధంగా అమ్మవారిని ముల్లోకాలకి మూలశక్తిగా కూడా పిలుస్తారు. ముల్లోకాలైన అధిపతులకి అమ్మవారు మూలశక్తి అవ్వడం ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. బ్రహ్మదేవుడికి సృష్టిని చేయడానికి మహాశక్తి స్వరూపమైనటువంటి సరస్వతీదేవిని ఇచ్చింది. లయకారుడైనటువంటి ఆ మహావిష్ణువుకి సృష్టి స్థితిగతులను మార్చడం కోసం, అంటే ఆయన స్థితికారుడు కాబట్టి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని ఇచ్చింది. కొద్ది రోజుల తరువాత మరణాలు జననాలతోటి సృష్టి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతే సృష్టిని శాంతిపరచడం కోసం మహాప్రళయ రూపంలో పరమశివుడికి మహాశక్తిని ప్రసాదించింది. ఈ ముగ్గురికి మూలశక్తిగా అమ్మవారిని చెప్పుకుంటారు. శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం యొక్క నిర్మాణము చాలా గొప్పగా ఉంటుంది. రాజగోపురం దగ్గరగా 5 అంతస్తులు కలిగిన ఒక పెద్ద రాజగోపురం. అదేవిధంగా మనం గమనించినట్లయితే రాజగోపురం మీద 7 బంగారు కలశాలను ప్రతిష్ఠించుంటారు. 7 ఎందుకు ప్రతిష్ఠించారంటే సప్తమోక్ష పురుక్షేత్రాలకు గుర్తుగా 7 బంగారు కలశాలను రాజగోపురం మీద ప్రతిష్ఠించారు.
అదేవిధంగా ఆలయం నలువైపులా 4 రాజగోపురాలతో సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంది. ముఖ్యంగా గర్భాలయం వెనకాల ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేటిని మనం చూసినట్లయితే ఒక గొప్ప పుష్కరిణిని చూసినటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. కాంచీపురాన్ని రాజధానులుగా పరిపాలించే కాలంలో పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలలో లిఖించబడి ఉంది. కామాక్షి అమ్మవారి బిలాకాశ పద్మాసనముకు సంబంధించిన ఒక చెప్పుకోదగ్గ సంఘటన ఒకసారి కాంచీపురంలో జరిగింది. ఆ రోజున కంచి కామకూట పీఠాధిపతిగా ఉన్నటువంటి జయేంద్ర సరస్వతుల వారు ఒకసారి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారు పద్మాసనము ఆధారపీఠం మీద ఎంతవరకు కూర్చున్నారు అని చూడాలనుకున్నాడు. పూజారుల సహాయంతో అమ్మవారి కింద ఉన్నటువంటి ఆధారపీఠాన్ని కొద్దిగా జరిపి చూడగానే ఆ ఆధారపీఠానికి అమ్మవారికి మధ్యలో గ్యాప్ ఉంది, అంటే గాలి ఉంది. అమ్మవారు గాలిలో కూర్చొని ఉన్నారు. ప్రత్యక్షంగా చూసిన ఆ పూజారులు మరియు ఆ కామకోట పీఠాధిపతి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రోజున కాంచీపురం అంతా కుంభవృష్టి జరిగింది. ఆకాశమంతా పెద్ద పెద్ద ఉరుములు మెరుపుల శబ్దాలతో భారీ తుఫాను వర్షపాతంతో కాంచీపురం అంతా మునిగిపోయేంత ప్రమాదము ఆ ఒక్క క్షణంలో జరిగింది. వెంటనే దీనిని గమనించిన పూజారులు మరల అమ్మవారి ఆధారపీఠాన్ని అదే స్థానంలో ఉంచగానే ఒక్కసారిగా ఆ కుంభవృష్టి వర్షపాతము ఆగిపోయింది. ఆ రోజున తెలిసింది అసలు కామాక్షి అమ్మవారి శక్తి ఎంత గొప్పదో. அனைவருக்கும் காலை வணக்கம். இது என்ன கோயில்னு பார்த்தீங்கன்னா, நம்ம காஞ்சிபுரத்தில் பிரசித்தி பெற்ற காமாட்சி அம்மன் கோவில். இந்த கோயிலுக்கு வர பக்தர்கள் அனைவருக்கும் காமாட்சி அம்மன் அருள் பாலிக்கிறாங்க. இந்த கோயிலில் கல்யாண தடை இருக்கிறவங்க, குழந்தை வர இல்லாதவங்க எல்லாம் வந்து காமாட்சி అమ్మన్ వేడికి పోறாங்க. మాది జీలిమిల్లి మండలం దర్భగూడెం గ్రామస్తులం. మేము అక్కడి నుంచి ఇక్కడ దూరం వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని చాలా బాగా దర్శనం అయింది. గుంటూరు నుంచి వచ్చామండి మేము. అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకము. అంతకుముందు కూడా 1 టైం వచ్చాము. చాలా మహిమగల అమ్మవారు. ఆమె శక్తిపీఠాల్లో ఒకటి కదా అమ్మవారి తల్లి. కామాక్షి తల్లి అనుగ్రహం ఉంటే అంతా చాలా మంచిగా జరుగుతుంది. காஞ்சிபுரம் காமாட்சி அம்மன் ஆலயம் 51 சக்தி பீடத்தில் இது முதலான சக்தி பீடம். காஞ்சி என்றால் காசி கயா போல புகழ்பெற்ற ஸ்தலமானது காஞ்சிபுரம். அதில் இங்கே அம்பாள் தான் பிரதானமானவர்கள். कामाक्षी माता कांची में स्थित है. कामाक्षी शब्द का अर्थ होता कम कांतो व्याकरण में धातु है. పేరు మనోజ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము. చాలా రోజుల నుండి అంటే కంచి కామాక్షి అమ్మవారి మహిమలు కానివ్వండి, కంచి కామాక్షి అమ్మవారి చరిత్ర తెలుసుకొని ఎన్నో రోజుల నుండి ఈ ప్రదేశానికి విచ్చేయాలి, అమ్మవారిని దర్శించుకోవాలి అనుకున్నాము. నిజంగా అమ్మవారి దర్శనం ఈరోజు మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆ తల్లి దర్శనం అనేది పౌర్ణమి రోజు జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మేము కుటుంబ సమేతంగా 15 మంది, మా మమ్మీ, డాడీ, మా అత్తయ్య, మా మామయ్య, మా పెద్దమ్మ, పెద్దనాన్న అందరం కలిసి వచ్చాము. మా పిల్లలతోని చాలా సంతోషంగా అమ్మవారి కృపా కటాక్షాలు మా పైన, మా కుటుంబ సభ్యుల పైన, అలాగే తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం పైన, దేశవ్యాప్తంగా దేశం నలుమూలలో ఉన్న ప్రజలందరి మీద ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి స్వరూపం గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో తెలుసా. అమ్మవారి విగ్రహ స్వరూపాన్ని కానీ మనం గమనించినట్లయితే అమ్మవారి కిరీటం మీద ఒక చంద్రాకారం ఉంటుంది. అదేవిధంగా భుజం మీద ఒక రామచిలుక. అమ్మవారి చేతులలో చెరుకుగడ మరియు పాశము, అంకుశము, కమలములతో అమ్మవారు పద్మాసనమై యోగ ముద్రలో 2 కన్నులను కదిలిస్తూ భక్తుల కోరికలను తీర్చే
కొంగు బంగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్క భక్తుడికి మోక్షం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఈ మోక్షపురితో పాటు మిగిలిన మోక్షపురులు కూడా దర్శించే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇలాంటి ఎన్నో మహిమగైన దేవాలయాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మా హెచ్టీవీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కామాక్షి అమ్మవారికి సంబంధించిన సాక్షాత్కారమైనటువంటి ఆధారాలు కలిగిన కథలు చాలా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తాను. అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.